Okay, everybody, after a very long time, I'm coming up with a song. So, ఈసారి నేను ఒక బ్రేకప్ సాంగ్ చేయాలనుకుంటున్నాను. ఆ సాంగ్ పేరు మారదే మారదే. అండ్ అందరూ నా నుంచి ర్యాప్ ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి ఈసారి నేను ఆఫ్ బీట్ ఐ వాంటెడ్ టు బ్రేక్ దాట్ ఎక్స్పెక్టేషన్ అండ్ డూ అ వెరీ మెలోడియస్ సాంగ్. సో లెట్స్ సీ హౌ ఇట్స్ గోయింగ్ టు బీ. అండ్ దీని గురించి చాలా టైం అండ్ మనీ ఇన్వెస్ట్ చేశాను నేను. అండ్ ఐ హోప్ యూ ఆల్ లైక్ ఇట్. అండ్ మనీ అంటే గుర్తొచ్చింది, ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్ అన్ యాప్ కాల్డ్ బినోమో. ఇట్స్ అన్ ఆనెస్ట్ ట్రేడింగ్ యాప్ అండ్ ఇది యాపిల్ అండ్ ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంది. మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ గూగుల్, అమెజాన్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ మీద, వాటి షేర్స్ మీద మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇన్వెస్ట్ చేశాక వాటి స్టాక్ వాల్యూ పెరుగుతుందా డిక్రీజ్ అవుతుందా అనేది మనం గ్రాఫ్ ద్వారా చూసి ఫోర్కాస్ట్ చేయొచ్చు. సో నేను ఇప్పుడు ఇందులో 700 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తున్నాను అండ్ నా ఫోర్కాస్ట్ ప్రకారం ఇది ఇంక్రీజ్ అవుతుందని నేను చెప్తున్నాను. సో మనం గ్రాఫ్ చూద్దాము. ఇట్స్ డిక్రీజింగ్ అండ్ ఇట్స్ ఇంక్రీజింగ్ అండ్ ఇంక్రీజింగ్ అండ్ ఇంక్రీజింగ్ అండ్ ఎస్, చూసారా, నా ఫోర్కాస్ట్ కరెక్ట్ అయింది. అండ్ ఈ మనీని మీరు 24 అవర్స్లో పేటిఎం ఆర్ బ్యాంక్ ద్వారా విత్డ్రా చేసుకోవచ్చు. అండ్ మినిమం డిపాజిట్ 350 రూపీస్ చేయండి. నా ప్రోమో కోడ్ వాడితే మీ డిపాజిట్ డబుల్ అవుతుంది. కింద డిస్క్రిప్షన్లో నా లింక్ డౌన్లోడ్ చేసుకుంటే డెమో అకౌంట్తో ప్రాక్టీస్ చేసుకోవచ్చు అండ్ స్ట్రాటజీస్ నేర్చుకోవచ్చు. సో వై లేట్ ఫ్రెండ్, గో డౌన్లోడ్ బినోమో అండ్ మేక్ మనీ. అండ్ లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ వీడియో. సో ఇప్పుడు మీరు అందరూ మేకింగ్ చూడబోతున్నారు. అన్ని ప్రేమ కథల్లాగే మా కథలో కూడా చాలా మంచి జ్ఞాపకాలున్నాయి. కానీ అన్ని ప్రేమ కథల్లాగే మా కథలో కూడా చాలా కష్టాలు వచ్చాయి. I'll tell you, అంటే ఇది ఏంటి, వై వి షూటింగ్ ఆల్ దిస్ చెప్పనా. యాక్చువల్లీ యాడమ్ అండ్ ఈవ్ ఏమవుతుందంటే, గాడ్ వాళ్ళకి మొత్తం బ్యూటిఫుల్గా ఒక ఇల్లు క్రియేట్ చేసేసి ఆయన ఏమంటాడంటే డోంట్ ఈట్ దిస్ ఫ్రూట్ అని అంటాడు. ఆ ఫ్రూట్ ఏంటంటే, ఆ ఫ్రూట్ గివ్స్ ద నాలెడ్జ్ ఆఫ్ గుడ్ అండ్ ఈవిల్. సో ఆ గుడ్ అండ్ ఈవిల్ ఫ్రూట్ తిన్నాక ఏమవుద్ది అంటే దే గెట్, అంటే అంతవరకు గాడ్ వాజ్ ఇన్ కంప్లీట్ కంట్రోల్. అక్కడ నుంచి వాళ్ళ కంట్రోల్లో అయిపోద్ది లైఫ్ అంతా. సో అందుకే నేను ఫస్ట్ యూ టేక్ అ బైట్ ఆఫ్ ది యాపిల్, దెన్ యూ లిసన్ టు అ కాల్. బంగారం, యా చెప్పవే. ఏం చేస్తున్నావే? ఆడున్నాడా? ఏం చేయట్లేదు, ఇప్పుడే బయటికి వెళ్ళాడతాను. సరే గాని మాట్లాడచ్చా? యా పర్లేదు చెప్పు. విషయం ఏంటంటే, అప్పుడు ఏమవుతుందంటే ఒక స్నేక్ మాట్లాడుద్ది తనతో, ఈవ్తో, పిచ్చ లైట్, గాడ్ లైట్ టు యూ, అది ఇది అని చెప్పి. అయితే షీ గెట్స్ కన్విన్స్డ్. బేసిక్గా నువ్వంటే నాకు చాలా ఇష్టం రా, మంచిదానివే నువ్వు, అందుకే నీ మంచి కూర చెప్తున్నా. వేరే వాళ్ళైతే అసలు నేను లెక్క చేయను, పోతే పోనీ వదిలేస్తా. నీకు అర్థమవుతుంది కదా? సో మాటలు వినే కదా. సో ఇక్కడ మనం ఫోన్ ఇచ్చాం, అందుకనే ఫోన్ కాన్వర్జేషన్ ఫ్రమ్ అన్ అన్నోన్ పర్సన్. సో మనం ఫ్రెండ్ అని పెట్టచ్చు, లేదంటే డైరెక్ట్ బెస్టీ అని పెట్టచ్చు, దట్ యూ ట్రస్ట్. తను ఇలా కూర్చొని ఇలా ఆలోచిస్తుంటుంది. నేను ఇలా ఎంటర్ అవ్వగానే నా షూస్ చూసి ఇలా పైకి చూస్తుంది. ఓకే, ఇలా సీ కెన్ యూ ప్లీజ్ గెట్ లాస్ట్ అన్నట్టు. అయితే ఏమైంది, ఆల్ ఆఫ్ అ సడన్ యూ లెఫ్ట్ మీ అండ్ యూ కేమ్, ఏమైంది నీకు అంటే, ఏం కాలేదు, ఐ హ్యావ్ నథింగ్ టు టాక్ టు యూ అంటుంది. దాని తర్వాత చెప్పు అని దగ్గరకు వస్తుంటే ఇలా చేయబెడుతుంది బ్రో. తను ఫోన్ రింగ్ అవుద్ది అప్పుడే. ఓకే, ఫోన్ రింగ్ అవ్వగానే నేను ఫోన్ లాగేసుకొని స్పీకర్ ఆన్ చేసి ఫోన్ తీసుకొని స్పీకర్లో పెడతా. తనకు చెప్పొద్దు అవి డైలాగ్స్ అన్ని మనం పోస్ట్లో వేసేసుకుందాము. పోస్ట్లో వేసుకున్న తర్వాత కట్ చేసి నేను స్మైల్ ఇచ్చి, ఎందుకు వచ్చావు? ఏమైంది, నా ఫోన్స్ ఎత్తట్లేదు, బ్లాక్ చేసావా నన్ను? అది నీకు అనవసరం. వాట్స్ రాంగ్ విత్ యూ? ఐ జస్ట్ డోంట్ వాంట్ టు టాక్ టు యూ. కెన్ యూ ప్లీజ్ గో అవుట్? ప్లీజ్ వెళ్ళిపో. బంగారం, నువ్వు ఈ విషయం మనోడితో చెప్పలేదు కదా? 3.5 years నుంచి మనం కలిసి ఉన్నాము. 3 minutes కాల్లో తెగిపోయింది. నాకంటే తన్నే ఎక్కువ నమ్ముతున్నావు కదా, పర్లేదు, ఇట్స్ ఓకే అని చెప్పి తిరిగి వెళ్తా. తిరిగి వెళ్తూ ఉంటే హలో ఎక్స్క్యూజ్ మీ అంటుంది. రింగ్ తీసి ఇలా పడేస్తుంది. రింగ్ ఇక్కడ తగిలిలా వేయమంటాను, ఇక్కడ తగిలి కింద పడుతుంది రింగ్. నేను రింగ్ ఇలా తీసుకుని ఇలా చూస్తా. 3.5 జీసస్ క్రైస్ట్ ఆన్ ద ల్యాండ్, హీ వాజ్ దేర్ ఓన్లీ ఫర్ 3.5 years పబ్లిక్లీ వెళ్ళి. అంతవరకు హీ వాజ్ జస్ట్ ఎవరికి తెలియకుండా ఉన్నాయి. సో అందుకనే 3.5 years ఆఫ్ రిలేషన్షిప్ అని చెప్పాను.
అయిపోయిందా? గెట్ అవుట్. 3.5 years రిలేషన్షిప్ మంది. ఓ 3 minutes కార్లో ఫినిష్ అయిపోయింది కదా. యూ ట్రస్ట్ మోర్ దాన్ మీ. జాగ్రత్త. ఇమాజినింగ్ అంటే ఎంత లైఫ్ ఎంత చేంజ్ అయింది కదా. సో యాక్చువల్లీ దట్ విల్ బి 12 o'clock. వెన్ ఐ ఎంటర్ ద హౌస్ ఇట్ విల్ బి 12 o'clock. మళ్ళీ ఎగ్జిట్ అయ్యేది 3 o'clock అనమాట. సో ఆఫ్టర్నూన్ 12 నుంచి 3 o'clockకి ఫస్ట్ టైం వెన్ హీ వాజ్ క్రూసిఫైడ్ ఇట్ వాజ్ కంప్లీట్లీ డార్క్. అంటే ఆ టైంలో ఇట్ బికేమ్ కంప్లీట్లీ నైట్ లాగా అంట. హలో, మొట్టమొదటిసారిగా మిట్ట మధ్యాహ్నం చీకటి కమ్ముకున్నట్టు అనిపించింది. యు నో వాట్, రింగ్ చూసి ఇలా చూసి కూర్చుని కెన్ ఐ డెడికేట్ అ సాంగ్ టు యు అని అంట. కెన్ ఐ డెడికేట్ ఎ సాంగ్ టు యూ? పోయి చావు. ఓకే. కట్టు మన రూమ్ ఓపెన్, అన్ని స్మాష్ అయి ఉన్నాయి. నేను రూమ్లోకి వచ్చి పాడే షార్ట్స్ అన్ని. మారదే మారదే ఈ ప్రేమ, మనసెంత గాయపడినా. సో ఆ చేంజ్ చూపిస్తాను. సో దట్స్ వెన్ ఐ రోమ్ అరౌండ్. లోపల కింద రూమ్లోనే ఫోన్ కాన్వర్సేషన్ పక్కన సూట్ కేసు ఉండేది. సో దాని తర్వాత ఇక్కడ హౌస్లోకి వచ్చేది అని దాని తర్వాత పైన కట్టి అది కూడా ఉంది. ఇలా కాబట్టి యాపిల్ దొరుకుతుందా? యాపిల్ అన్న ఇప్పుడు ఇటువైపు కూడా అలానే కట్టి వదిలేండి. సో దాన్ని ఏం చేస్తాం అంటే మనం ఇలా స్ప్రెడ్ చేద్దాం. అన్నది ఇంకొంచెం పైకి వెళ్తుంది అన్న, అక్కడ కనిపించకుండా. డేట్ అనౌన్స్ చేశాను 12. ఈరోజు ఎంత డేట్? ఈరోజు 9th షూటింగ్ అవ్వలే, ఏం అవ్వలే. ఏందో టెన్షన్ అండి. బట్ ఐ థింక్ వీ విల్ డూ ఇట్. అండ్ టీజర్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. వీఆర్ వెరీ ఎక్సైటెడ్. మై డిఓపి దినేష్. సో ర్యాండమ్గా మనం కట్స్ కింద షూట్ చేస్తున్నాం కదా. సో వీ హ్యావెంట్ టాక్డ్ అండ్ నేనంతా హాచ్ పాచ్ అండి. సో ఐ థాట్ ఐ ఎక్స్ప్లెయిన్. మారదే మారదే ఈ ప్రేమ, మనసెంత గాయపడినా. తీరదే తీరదే ఈ ప్రేమ, తీరాలు దాటి వెళ్ళినా. కనిపించట్లేదు కదా. కాదు అన్న, ఒకసారి ఐపీసీ వేయచ్చు కదా. అయ్యాతో అయ్యాతే కనిపిస్తాయి కదా. లేక సముద్రపు లోతులన్నీ కొలిచి చూసినా, ఆకాశం మంచులన్నీ ఎక్కి చూసినా, ఎక్కువే ఉంది ప్రేమ ఈ గుండెల్లో, ఎక్కువే ఉంది ప్రేమ. మీ సెట్లో అందరూ పని చేసేస్తున్నారు. లేదంటే మనకి లేట్ అయిపోతే ఎవరిని అడగదు. ఓకే, ఇంకా హ్యాంగర్ ఇస్తారు. హ్యాంగర్ కొంచెం పెట్టారు. సో లాస్ట్కి ఇవన్నీ తీసుకెళ్ళిపోతారు. అండ్ సో నేను నా బట్టలు ఇస్తా 1 monthది, అన్నీ ఐరన్ చేయాలి. అదొక సింగిల్ షాట్ చేస్తాను.
ఫేస్ మేకప్ అది ఎక్కువ ఐమ్ టూ ఇది నన్ను ఎంత తెలియజేసి నా మీద ప్రేమ ఎక్కువ. ఏది తిరిగి ఒకసారి చూడు. ఏంద్రా మీరిద్దరు ఏం చేస్తున్నారా? Hi Monal, I'm shooting for my video. No, he's basically shooting for Marathe song. కొంచెం కింద కొంచెం you can completely ignore it. How we should ignore it? మమ్మల్ని ఎందుకు మనం సరే రెడీ సారీ. She's not allowed to shoot. అదే హారిక కూడా హారిక టేక్ ఫస్ట్ షాట్ దా త్వరగా. అయ్యో హలో రెడీ వాళ్ళ వీడియో షూట్ చేయనిరా మీరు? కమ్ ఆన్ షూట్. వేర్ ఇస్ ద కెమెరా ఇది ఎక్కడ మేము నేమ్ ఫీల్ లేదు షూట్ చేస్తాం. ఏంట్రా కమ్ ఆన్ లెట్స్ గో. కమ్ ఆన్ బాయ్. మారదే మారదే అను వాళ్ళ మీద ఇంట్రెస్ట్ అంతా చచ్చిపోయింది. రెడీ ఓకే రోలింగ్ యాక్షన్. సముద్రపు లోతులన్నీ కొలిచి చూసినా, ఆకాశం మంచులన్నీ ఎక్కి చూసినా, ఎక్కువే ఉంది ప్రేమ ఈ గుండెల్లో, ఎక్కువే ఉంది ప్రేమ. చాలా పెద్ద 5 years కాదు బాబు, 6.5 years 6 years సరే ఇప్పుడు నువ్వు ఒక సీన్ చేయాలంట, అందుకే నేను త్వరగా నువ్వు డెలివరీ బొమ్మన్కి డాగ్ తెచ్చి ఇచ్చేయాలి. కానీ టీ షర్ట్ అవి తెచ్చావా డెలివరీ? రెడ్ కలర్ది నువ్వు బాగా చేస్తావా? ఒకటే ఫ్రేమ్లో 3 కట్స్ అంతే. బ్రో నా హెడ్ కట్ అవుతుందా? నా హెడ్ కట్ అవ్వకుండా ఉండాలి. ఇది బౌన్స్. ఓకే ఓకే, ఇందులో స్మోక్ ఉన్నా లేకున్నా పర్లేదు. చాలు ఒకసారి చూద్దాం. గట్టిగా లేదా? ఇప్పుడు చేసేద్దాం, పెట్టి చేసేద్దాం. రెడీ రెడీ రోలింగ్ యాక్షన్. మెల్లిగా వదిలేసేయి. ఓకే ఆ విధానం తీసు. ఓకే ఆమె డాక్టర్స్ వేసుకుని మొదలేదు. ఓకే సరే షూట్ రెడీ. మళ్ళీ తగ్గుతుంది పంపిస్తాం. వేసేసుకో ఎంత ర్యాండమ్గా ఈ రోడ్ ఇది ఇక్కడ ఇట్లా వేసుకుని వచ్చినా చాలు రెడీ. Go wear your slippers. You realize. అది చూసారు. సో రావడం ఇలా చూస్తున్నావు. సో నువ్వు ఇలా వచ్చి యూ నో ఇక్కడ వీలే కదా, నీకు తెలిసి ఇక్కడ ఫోటో ఉంటుంది. వాళ్ళు అసలు రియలైజ్ అని ఉంటారు. యాక్షన్ yeah, go, stand there, look at that cup. Okay, go. ఎక్కువే ఉంది ప్రేమ ఈ గుండెల్లో, ఎక్కువే ఉంది ప్రేమ. మారదే మారదే ఈ ప్రేమ, మనసెంత గాయపడినా
తీరదే తీరదే పరిస్థితి ఇలా చూసేసరికి నన్ను ముందుకు అనిపిస్తుంది. మళ్ళీ నేను ఇలా చూసినా అక్కడ బ్రేక్అవుట్ అవుతాను ఎడవలేదు బ్రేక్అవుట్ అండ్ ఒక షార్ట్ చేద్దాం సార్. కష్టంలోనే మనిషిలాగా మారుతుంటాడు, ఏదైనా ధైర్యంగా ఉండేవాడు, నిజమైన ప్రేమని గెలుచుకున్నాడు. మారదే మారదే ఈ ప్రేమ. మళ్ళీ నేను ఒక్కనే నడుచుకుంటూ వెళ్తుంటాను కదా ట్రైన్ దగ్గరికి. ఆ టైంలో కట్ షార్ట్స్ టు మేమిద్దరం డాన్స్ ఆడేవి అవన్నీ పడుతుంటాయి. మాటలే మారిపోయిన నిజమే మూగబోయిన నిన్ను నడిపే ధైర్యం నిన్ను వదులునా. కష్టం రాని మనిషి ఎవడు పుట్టి ఉండడు, కష్టంలోనే మనిషిలాగా మారుతుంటాడు, ఏదైనా ధైర్యంగా ఉండేవాడు, నిజమైన ప్రేమని గెలుచుకున్నాడు. మారదే మారదే ఈ ప్రేమ. మనసెంత గాయపడినా తీరదే తీరదే ఈ ప్రేమ. తీరాలు దాటి వెళ్ళినా సముద్రపు లోతులన్నీ కొలిచి చూసినా, ఆకాశం మంచులన్నీ ఎక్కి చూసినా, సముద్రపు లోతులన్నీ కొలిచి చూసినా, ఆకాశం మంచులన్నీ ఎక్కి చూసినా, ఎక్కువే ఉంది ప్రేమ ఈ గుండెల్లో, ఎక్కువే ఉంది ప్రేమ, ఎక్కువే ఉంది ప్రేమ ఈ గుండెల్లో, ఎక్కువే ఉంది ప్రేమ. మారదే మారదే ఈ ప్రేమ. సో దిస్ ఇస్ ద హోల్ జిస్ట్ ఆఫ్ ఇట్. దట్స్ వై వీఆర్ డూయింగ్ దిస్. అండ్ లాస్ట్కి ఏమవుతుందంటే 3 PM ఎగ్జిట్ ఫ్రెండ్ క్యారెక్టర్కి కాల్. అది ఓన్లీ ఫోన్ కాన్వర్సేషన్. ఓకే, అది జస్ట్ డబ్బింగ్లో కవర్ చేసేసి. రే వాడు ఫోన్ ఎత్తట్లేదు. 1 వీక్ నుంచి ట్రై చేస్తున్నా. అంతా ఓకే కదా? నాన్నకి ఎలా ఉంది? బానే ఉంది. హార్ట్ సర్జరీ అయింది కదా, హ్మ్. నాన్నని బాగా చూసుకోరా. ఆ హార్ట్ వాడిదే. వాట్? కొందరు ప్రేమని మాటల్లో చెప్తారు, కొందరు చూపిస్తారు. హీ రియలీ రియలీ లవ్డ్ యూ. కొంచెం డల్లే ఉండాలి తమ్ముడు. ఐస్ ఏం బ్రైట్ చేయొద్దు. బేసికలీ ఆ మిస్సింగ్ సాంగ్ అంతా మిస్సింగ్ చూపిస్తుంటాము. వాట్ ఎవర్ యు ఆర్ నాట్ కంఫర్టబుల్ విత్ యూ ప్లీజ్ టెల్ మీ. అండ్ ఇందులో ఇఫ్ యు ఆర్ నాట్ ట్రీట్ మీ యాజ్ యువర్ బ్రదర్ అండ్ బీ కంఫర్టబుల్. ఎందుకంటే ఈ సాంగ్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ దిస్ సాంగ్ సిన్స్ 1 month. సో అవుట్పుట్ కనిపించలేదంటే సో ప్లీజ్ ట్రీట్ మీ యాజ్ యువర్ ఎల్డర్ బ్రదర్ అండ్ బీ కంఫర్టబుల్ విత్ మీ. నీకు ఏం నచ్చుకున్నా చెప్పే, ఇది వద్దు, ఇది చెయ్యద్దు, ఇది చేద్దామని. బికాస్ ఫర్ మీ టు రికార్డ్ ద సాంగ్ ట్యూన్ చేసి అంతా చేసేది ఇట్స్ అ 15-20 day ప్రాసెస్. And after that finally it comes to shoot, then 2 days again for editing and all. So it takes a lot of energy. Don't worry, Yeah, definitely by God's grace, yes. వినయ్ అన్న అని నాకు ఫస్ట్ నుంచి ఆయన. సో బేసిక్గా రామ్మోహన్ అన్న, వినయ్ అన్న వీళ్ళిద్దరే నాకు దే ఎంకరేజ్ మీ దట్ ఐ కెన్ డూ. మంచి ట్యూన్స్ చేస్తావు నువ్వు, పాడు, అది ఇది నన్ను ఎంకరేజ్ చేసి వాళ్ళిద్దరే. సో హౌస్ నుంచి వచ్చిన తర్వాత నా ఫస్ట్ సాంగ్ అనేసరికి వాళ్ళిద్దరికీ ఫోన్ చేశాను. 3 ముళ్ళతో ముడిపడాల్సిన మా బంధం 3 నిమిషాల కాల్తో శాశ్వతంగా తెగిపోయింది. చెప్పుడు మాటలు చెప్పే వాళ్ళని చెప్పు తెగే వరకు కొట్టాలని అనిపిస్తుంది. కానీ వాళ్ళు తెగిపోయే బంధాలనే తెంపెళ్తారు. తప్పు వాళ్ళది కాదు, ఆ మాటల్ని నమ్మే వాళ్ళది. ప్రేమ ద్వేషంగా మారితే అది ప్రేమే కాదు. ట్రూ లవ్ నెవర్ డైస్. అంతే మ్యాక్సిమం అవే. ఈ 2 కాన్వర్సేషన్ అది పర్సన్ షాట్ అయితే అయిపోయినట్టు. థ్యాంక్ యూ హారిక ఫర్ క్యాప్టెన్ డెబ్యూ క్యాప్టెన్ డెబ్యూ సాంగ్ ఇది. థ్యాంక్ యూ హారిక. అవన్నీ పక్కన పెట్టి డైరెక్షన్ సూపర్విజన్ దాంట్లో నా పేరు రితిక పేరు వేయండి.
సో ఈ సాంగ్ అనుకున్నప్పుడు వీడియో ఎలా ఉండాలి, ఐ వాంటెడ్ టు షో లవ్ అండ్ హేట్, రిలేషన్ బిట్వీన్ లవ్ అండ్ హేట్, అండ్ హౌ లవ్ ఈజ్ ఫర్గివింగ్ అండ్ హౌ హేట్రెడ్ breaks a relationship ani. And hatred ki main reasons, it take any relationship, actually iddar madhyalo unnappu it's very very beautiful. When a third person enters, everything is destroyed. So adi song lo portray cheyalannukunnanu. And not only that, ee song lo one beautiful detail which I really love is వాళ్ళిద్దరూ చాలా కలిసిమెలిసి ఉన్నప్పుడు వాళ్ళిద్దరి కాస్ట్యూమ్స్ కూడా కలర్ కోఆర్డినేటెడ్ ఉంటాయి. సో దే ఆర్ వెరింగ్ బ్లూస్, దే ఆర్ వెరింగ్ మల్టీ కలర్స్, సో అలా పింక్స్. So I wanted to show when two people are in love, everything for them, everything looks like we are such a perfect match, we are made for each other అని అనిపిస్తుంది. But when the hatred creeps in, so the person who loves is completely wearing white, and my hatred, to represent hatred, I chose to put her in black, completely black dress, and a red chunni to represent anger. So these are little details which I really love about the song. And so though it's a breakup song or it's about two people departing from each other's lives, చాలా వరకు చూసాం మన ఇలాంటి సాంగ్స్. అందులో ఏంటంటే నువ్వు లేకపోతే లైఫే లేదు, నువ్వు లేకపోతే ఇది, నువ్వు లేకపోతే చచ్చిపోతా అన్నట్టు ఉంటాయి. బట్ ఐ నో దే ఆర్ ఫ్యూ పీపుల్ హూ ఫాలో మీ అండ్ ఇలాంటివన్నీ సీరియస్ తీసుకున్నా. And I didn't want to give a negative message that life ends if a person leaves అని. అట్లా కాకుండా ఆల్వేస్, అంటే ఇందులో ఒక లైన్ ఉంటుంది, ఏదైనా సరే నిన్ను నడిపే ధైర్యం నిన్ను వదులునా అని. సో ఆల్వేస్ మనం ఒక ఏ పని చేసినా you love it, so you do it, and that's when other people recognize it and say are you baga chestunavu, you act well or you sing well ani. So first you know it, you work hard for it. So no matter what happens, that energy which told you you're doing good, that energy or that God or that positive thought will never leave you ani, no matter what. So you have to believe in yourself anedi. I wanted to give a hope, I wanted to give a little hope in this song, and I hope it worked out. ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ చాలామంది కవర్స్ చేశారు. ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీబడి. మీ కవర్ సాంగ్స్ అన్నీ చూశాను, దే ఆర్ రియలీ బ్యూటిఫుల్. అండ్ థ్యాంక్ యూ ఫర్ లవింగ్ మై సాంగ్ సో మచ్. 2.3 million views on YouTube, 151,000 likes on the song, and 5,000 odd comments. I was so touched, and I hope ఈ ప్రేమ మీరు నా మీద చూపించే ప్రేమ ఎప్పటికీ మారదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. And I promise to do a good work, and thank you for loving this song. And this is my first BTS ever I released. చేయాలనుకుంటున్నా, చాలా రోజుల నుంచి చేయాలనుకున్నా, బట్ ఐ ఫీల్ బిఫోర్ రిలీజింగ్ మై నెక్స్ట్ సాంగ్ ఐ వాంటెడ్ టు పుట్ అవుట్ BTS. ఎందుకంటే ఎవరెవరు వర్క్ చేశారు ఈ సాంగ్ గురించి మీ అందరికీ తెలియాలి. Especially want to thank Pravalika, the female lead in the song, my DOP Dinesh, Shiva who edited the video, and Vinay Anna, Ramu Anna, Rakesh, my audio team, and Rahul from Infinitum, friend voice dubbing tane chepparu. Thank you Rahul. And Vidya, thank you for dubbing for Pravalika, and thank you for coming up to support the song. I especially want to thank SD Garu Infinitum nunchi and all the team Infinitum for being very very supportive. So I hope this journey continues in a great way. And I also want to thank my dear friends Vitika and Harika for Bruno and Captain and being there to help me. And so next song Tondorlo Vastundi. I wanted to also tell you all that Ichi part is going to come very very soon, and I promise it's going to be different from what I've done now. And lots of love to you, and much love to my Instagram family, my Facebook and YouTube family. Thank you for being there, and lots of love to you. And I want to end this video saying true love never dies.